ఎవడైనానో నాకు త్రోవ చూపకుండిన ఎడల నాకు ఎలాగో తెలియను. రావయ్యా, భలే సమయానికి వచ్చావు, నీకు తెలుసా ఈ సంగతి? రథం ఆపు బాబు. రథం ఆపించి రథం ఎక్కమని ఫిలిప్పును ఆహ్వానించి కూర్చోబెట్టుకొని, ప్రవక్త ఎవని గూర్చి చెప్పుచున్నాడు ఈ మాట అన్నాడు. అప్పుడు ఇక ఫిలిప్పు దాన్ని అనుసరించి అతనికి సువార్త ప్రకటించాడు. తర్వాత అతడు, అదిగో నీళ్లు, పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇవ్వటానికి నువ్వు సిద్ధమా? నీళ్లు సిద్ధం, నేను సిద్ధం, ఇవ్వటానికి నువ్వు సిద్ధమా అంటే, నువ్వు పూర్ణముగా విశ్వసించినచో నీవు పొందవచ్చు అని ఫిలిప్పు ఆయన్ని తీసుకెళ్లి ఆ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చి రథం ఎక్కించాడు. అప్పుడు ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయెను, ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను అనుంది. అదండి టోటల్ మ్యాటర్ మనం చదువుకున్నది. సమరయ ప్రాంతంలో ఉజ్జీవం అద్భుతంగా రగులుతున్న వేళ, అక్కడ చాలామంది ప్రజలు రక్షింపబడుతున్న వేళ, అంతమందిని పక్కన పెట్టేసి ఒక్కడి కోసం దేవుడు చింత కలిగి ఉండటం, ఆ ఒక్కని కోసం భక్తుని పిలిచి నడిపించటం అనేది ఆలోచించాల్సిన విషయం. దేవుని దృష్టిలో ఒక పెద్ద గుంపు సమూహానికి ఎంత విలువ ఉందో ఒక్క మనిషికి కూడా అంతే విలువ ఉంది. 99 గొర్రెలు కొండల మీదే మేస్తూ ఒక గొర్రె తప్పిపోతే, మేస్తూ ఉన్న దగ్గరే ఉన్న 99 గొర్రెలను పట్టించుకోకుండా తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతకడానికి పోతాడు కాపరి. 99 ఉన్నాయిలే, ఈ 99తో పోలిస్తే ఒకటెంత అనుకోడు. అది ఎలాగో ఒక గుంపు సమూహం దేవునికి విలువైందే, అలాగే ఒక్కడు కూడా దేవునికి విలువైనోడే అనేది ఒకటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ ఒకడేగా ఈ ఊరిలో, పోనీ అబ్బా పోనీ ఒకటేగా, పోతే పోయాడులే, ఆ ఊరి నాశనంలో వాడు కూడా పోతే పోయాడు అనుకోడు. 99 మంది పాపులున్న ఒకడు నీతిమంతుడు ఉంటే ఆ ఒకడిని ఫిల్టర్ చేద్దాం అనుకుంటాడు దేవుడు. దేవుని మనస్సు అది. నోవా జలప్రళయం సమయంలో అందరూ పాపం చేసి తమ మార్గాలు చెడగొట్టుకుంటే నోవా ఫ్యామిలీ మాత్రం విశ్వాసం గలవారై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు అంతమంది మీదికి వచ్చే ఉగ్రతలో ఈ కుటుంబం అతడు నాశనం కాకుండా ఒక ఓడ చేయించుకోమని పురమాయించి, కొలతలిచ్చి, డిజైన్ ఇచ్చి అందులో ఆ కుటుంబాన్ని చేర్చి, అతడు తర్వాత అతని కుటుంబం మనుగడ సాగించడానికి కావలసిన సమస్తము రెడీ చేసి, అతని కోసం ప్రపంచంలో ఉన్న దాదాపు జంతువులు, పశువులు, పక్షాదులు మొత్తాన్ని కూడా భద్రం చేసి ఆ ఒక్క కుటుంబాన్ని మళ్ళా మనుగడలోనికి తీసుకొని రావడానికి ఎంత రిస్క్ చేస్తాడో దేవుడు.